నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనం పదే పదే చెప్తున్నాం, మనం తాగుతున్నవి కల్తీ పాలు. ఆ పాలులో కొన్నిటిని కృత్రిమంగా రసాయనాలతో తయారు చేస్తున్నారు. ఈ అంశాన్ని గతంలో మనం చెప్పినప్పుడు చాలామంది అవహేళన చేస్తారు. కృత్రిమ పాలు తయారు చేయటం ఏంటి అని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా అప్పట్లో మనం ఉంచాం. నిజానికి రాష్ట్రంలో దాదాపు 80% మిల్క్ వెండర్లు కల్తీ పాలే అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే రసాయనాలతో తయారు చేసినటువంటి పాలు అమ్ముతున్నారు. ఈవెన్ బ్రాండెడ్ డైరీల్లో సైతం ఈ పరిస్థితి ఉంది. నిల్వ కోసమని పాల డ్యూరబిలిటీ అంటే వాటి యొక్క ఇది పెంచటం కోసం కొన్ని రసాయనాలు కలుపుతున్నారు. అలాగని పెద్ద పెద్ద డైరీల మీద నేను విమర్శ అయితే చేయను. కానీ అయితే స్థానికంగా పాల వ్యాపారాలకి పెరిగినటువంటి డిమాండ్ రీత్యా అనేక మంది ఈ రకమైనటువంటి పాపాలకు ఒడిగడుతున్నారు. దీనికి కేవలం పాలక వర్గాలే, ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఇదివరకు మిల్క్ వెండర్లు పాలు తీసుకొస్తే ఆ పాల మీద ఖచ్చితంగా ఆ పాల మీద అక్కడక్కడ ఉన్నటువంటి హెల్త్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్లు నమూనాలు తీసి తనిఖీలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తనిఖీలు చేసేటువంటి అధికారం వారికి లేదు. ఇకపోతే రాజమండ్రి సంఘటన చూసుకున్నట్లయితే ఒక డైరీ నుంచి వచ్చినటువంటి మిల్క్ తాగి దాదాపు 190 మంది అస్వస్థతకు గురైతే 4 చనిపోయారు, 2 వెంటిలేటర్పై ఉన్నారు, ఇంకొక 4 అస్వస్థతతో ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఒక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటి దాంతో ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళలో కిడ్నీల పనితీరు సరిగ్గా లేదనేది విమర్శ. దీనికి ఎవరు బాధ్యులు అనే దానికన్నా ముందు ఈ రకమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత ఏ డైరీ అయితే దీనికి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడిందో పరీక్షల అనంతరం ఆ డైరీని సీజ్ చేయడంతో పాటు రాష్ట్రంలోని డైరీలు, పాల ఉత్పత్తిదారులు, అమ్మకందారుల యొక్క సంస్థలపై దాడి చేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే పాలల్లో ఖచ్చితంగా కల్తీ ఉంటుంది. అట్లాగే అనేకమైనటువంటి కుటీర పరిశ్రమలాగా పెట్టినటువంటి డైరీల్లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి మూకమ్మడి దాడులు జరపాలి. శాంపిల్స్ తీసే బాధ్యత మున్సిపాలిటీలకి ఇవ్వాలి. తరచూ శాంపిల్స్ తీసి ప్రజల ప్రాణాలు